నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను సోనిస్టిరాజ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 98 సంవత్సరాల వయసులో ఓటు హక్కును వినియోగించుకున్న సావిత్రమ్మ యువత సావిత్రమ్మను ఆదర్శంగా తీసుకోవాలంటున్న సీనియర్ జగతిరిగుట్ట చంద్రగిరి నగర్ లో బంగారం షాపు ఎత్తేసిన మార్వాడి లబోదిబోమంటూ పోలీసులను వేడుకున్న బంగారు తాకట్టు బాధితులు నిజామాబాద్ జిల్లా ఇంధల్వాయిలో కాల్పుల కలకలం టారీ డ్రైవర్ మహమ్మద్ సల్మాన్ పై కాల్పులు జరిపి పరారైన దుండగులు మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే ప్రభుత్వంపై ఫైట్ చేస్తాం ఆహి ఎక్స్పోర్ట్స్ కంపెనీ కార్మికులకు మద్దతు తెలిపిన కల్వకుంట్ల కవిత యువత తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విముఖత చూపుతున్న ఈ రోజుల్లో దాదాపు 100 సంవత్సరాల వయసులో కాటికి కాళ్లు చాసి శక్తిహీనురాలై తాను ఓటు వేసేందుకు ముందుకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే జనగామ పంచాయతీ పరిధిలో 17వ తారీఖు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గజ్జెవెల్లి సావిత్రమ్మ 98 సంవత్సరాల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ వయసులో ఓటు వేసేందుకు ఉత్సాహంతో ముందుకు వచ్చిన ఊరి జనం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు విముఖత చూపుతున్న యువత గజ్జెవెల్లి సావిత్రమ్మను ఆదర్శంగా తీసుకొని ఓటు వేసేందుకు ముందుకు రావాలని సీనియర్లు కోరుతున్నారు. మన జనగాం గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు 17వ తారీఖు జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో గజ్జెవెల్లి సావిత్రమ్మ గారు 98 సంవత్సరాల వయసులో ఈ వయసు కూడా ఆమె ఓటు వేయడానికి వచ్చి ఆమె ఓటు వేసి ఓటర్లందరికీ యువత చాలా వరకు ఓటు వినియోగించుకోకుండా అందరూ పట్టుకెళ్తారు. కాబట్టి ఇలాంటి వయసులో పెద్దవాళ్ళని మనం చూసైనా కనీసం ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఇలాంటి పెద్దవాళ్ళకు మనం ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరు గౌరవించి సన్మానించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి పెద్దలను చూసుకొని 98 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా 2 years 100 years వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి పెద్దని మనం గౌరవించి యువత కూడా అందరూ ఓటు హక్కుని కంపల్సరీగా వినియోగించుకోవాలని కోరుచున్నాను. ఈ మధ్య కాలంలో 6 నెలల నుండి ఏదో ఒక చోట మార్వాడీలు బంగారం టోకరా చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇదే విషయం కుత్బుల్లాపూర్ జగతిరిగుట్ట చంద్రగిరి నగర్ లో జరిగింది. పెద్ద ఎత్తున తాకట్టు పెట్టిన బంగారంతో ఉడాయించినట్లు వార్త వెలుగులోకి వచ్చింది. రామ్దేవ్ జ్యువెలర్స్ యజమానిని నమ్మి జనం పెద్ద ఎత్తున అతని వద్ద బంగారం కుదువపెట్టారు. కుదువపెట్టిన బంగారంతో పాటు బిల్డింగ్ అమ్మేసి రామ్దేవ్ జ్యువెలర్స్ యజమాని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితులు షాపు వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. భారీగా తరలి వచ్చిన బాధితులు జగతిరిగుట్ట పోలీస్ స్టేషన్ కి తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. సార్ మొత్తం ఇక్కడ అంతా గరీబులది ఇలా లోపడపోతే ఎట్లా సార్ మీరు ఇక్కడ ఎట్లాగా సార్ తాళం వల్ల కూడా ఎట్లా పోతారు లోపలికి సంవత్సరం అయితే సార్ ఎప్పుడెప్పుడు ఎస్కేప్ అయినాయేమో వాడు. ఇది సొంత మిల్లు మనకి అమ్మింది మనకు అవసరం లేదు. ఇది సొంత మిల్లు. ఆగలో సార్ వస్తున్నాడని చెప్తుండే ఆగడం ఏమైంది నీకేమైంది 10 నిమిషాలు వెయిట్ చేయలేవా పోలీసు కూర్చుంటా కూర్చోండి ఎదురు కూర్చోండి
అని చెప్పేటప్పుడు ఉండడానికి ఏం చేయడానికి ఏమైంది 10 నిమిషాలు ఫోన్ తీసుకుంటే ఎట్లా నాకు కూడా ఫోన్ వస్తుంది చెప్తా ఫోన్ ఇచ్చాయనే చెప్తా అన్నా అర్థం చేస్తారా సార్ వాడు ఎంతమంది పైసలు మీరేదో వచ్చేసి వీళ్ళంతా పైసలు हाँ भाई ये केस में है तुम लोग कैसा आते जी వీళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వీళ్ళు కూడా ఏమన్నారు మీరు తప్పు లేదు రాత్రి వీళ్ళు అన్నారు మీరు తప్పు లేదు మేము మార్వాడికి పట్టుకోవాలి మీకు మీ సార్కి ఏమన్నారు మీ సార్ 1 సంవత్సరం ఇట్లా బిల్డింగ్ ఉన్నాడు ఇట్లా వీళ్ళే ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది రాజు అయినా మూడవ విడత ఎన్నికలలో భాగంగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ బాల్కొండ మోర్తాడ్ ఆర్మూర్ మండల కేంద్రాలలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సందర్శించారు. ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని సిబ్బంది అధికారులకు సూచించారు. సిపితో పాటు అదనపు డీసీపీ రామచంద్రరావు, ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ శ్రీధర్ రెడ్డి, విజయ్ బాబు, ఎస్ఐలు రామ్ వెంకట్రావు, వినయ్, శైలేందర్, ఐకే రెడ్డి, ఆర్ఓ అధికారులు చంద్రమోహన్, పండరి, సంతోష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మనకి మూడో ఫేజ్ జీపీ ఎలక్షన్స్లో సుమారు 10 మండలాల్లో ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్ని చోట్ల 144 సెక్షన్ విధించడం జరిగింది. 163 BNSS. ఎవరు అంటువర్డ్ అనవసరంగా పర్మిషన్ లేకుండా గ్యాదరింగ్ అటువంటి వాటికి ఆస్కారం లేదు. మొత్తం ఇవాళ ఈ ఎలక్షన్ బందోబస్తుకి 1022 మంది దాకా మనం బందోబస్తుని వేసుకోవడం జరిగింది. అయితే ఈ బందోబస్తులో భాగంగా టీఎస్ఎస్పీ ప్లాటూన్లు, క్యూఆర్టీలు, తర్వాత లోకల్ ఫోర్స్ని అందరినీ డిప్లాయ్ చేయడం జరిగింది. ఎన్సీసీ వాళ్ళు కూడా దీన్ని డిప్లాయ్ చేసాం. దానికి క్యూ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. అయితే ఇక్కడ కొన్ని మన దగ్గర పెద్ద పెద్ద మండలాలు ఉన్నాయి. ఒకటి నందిపేట, తర్వాత బాల్కొండ, ఇంకా మోర్తాడు, ఇవన్నీ 8000 పైచులకు ఓట్లు ఉన్నాయి. వాటి గురించి కూడా స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యాహ్నం దాకా ఎలక్షన్ అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడ కౌంటింగ్ సెంటర్స్ కూడా బందోబస్తు తీసుకున్నాం. అంత బ్యారికేడింగు, సఫిషియెంట్ ఫెన్సింగ్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో దట్ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా సైమల్టేనియస్గా మల్టిపుల్ వార్డ్స్ని చేయడానికి అన్ని వెసులుబాట్లు డిస్ట్రిక్ట్ యంత్రాంగం చేశారు. సో మీరు ప్రజలందరికీ విజ్ఞప్తి, వచ్చి మీ ఓటు హక్కును వినియోగించిన తర్వాత ఎవరి వారి ప్రదేశాలకు వెళ్ళిపోవాలని కోరుకున్నాం, ఎవరి వారి ఇంటికి వెళ్ళిపోవాలని కోరుకున్నాం. రాత్రి గెలిచిన తర్వాత కూడా సాయంత్రం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి ర్యాలీలకు కానీ, విజయోత్సవ ర్యాలీలకు కానీ ఎటువంటి వాటికి పర్మిషన్ లేవు. ఎవరైనా తీస్తే వాటి మీద తప్పకుండా కేసు చేయడం జరుగుతుంది. సరే, అన్నారంలో జరిగిన లాఠీ చార్జ్ లాఠీ చార్జ్ జరగలేదు, ఏం జరగలేదు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని దేవితాండా వద్ద జరిగిన కాల్పుల ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహమ్మద్ సల్మాన్ తన లారీని 44వ జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంకులో నిలిపి ఉన్నాడు. అదే సమయంలో మరో లారీలో వచ్చిన 3 వ్యక్తులు నిలిపి ఉంచిన లారీలో ఉన్న సల్మాన్పై తుపాకీ కాల్పులు జరిపి అక్కడి నుండి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన సల్మాన్ను స్థానికులు వెంటనే ఇందల్వాయిలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాల్పులు జరిపిన దుండగులు తాము వచ్చిన లారీని చంద్రయాన్పల్లి వరకు తీసుకువెళ్లి అక్కడ ఒక ధాబా వద్ద వదిలి వెళ్లిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. తన అన్న కల్వకుంట్ల రామారావుతో గొడవ నేపథ్యంలో భారతీయ రాష్ట్ర సమితిలో తెగతెంపులు జరిపిన తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వేరుకుంపటి పెట్టారు. ఈ తరుణంలో వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో తెలంగాణ జాగృతి తరపున జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన క్యాడర్ను రంగంలోకి దింపారు. ఈ ఎన్నికలలో నిజామాబాద్ జిల్లాలో గెలిచిన సర్పంచ్లతో పాటు పలువురు జాగృతి నాయకులు బుధవారం హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవితని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొలిసారిగా గెలిచిన సర్పంచ్లను కవిత సత్కరించి అభినందనలు తెలిపారు. నాచారంలోని షాహీ ఎక్స్పోర్ట్ కంపెనీలో ధర్నా చేస్తున్న కార్మికులు బంజారాహిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవితను కలిశారు. వారి చేస్తున్న ఆందోళనకు కవిత సంపూర్ణ మద్దతును ప్రకటించారు. షాహీ ఎక్స్పోర్ట్లో మహిళలు చేస్తున్న ఆందోళన అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. 15 రోజుల నుంచి 2500 మంది ఆడబిడ్డలు రోడ్డుపైన నిరసనకు దిగితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. దాదాపు 9 ఏళ్లుగా వాళ్ల జీతంలో మార్పు లేదు, కానీ ధరలు ఆకాశం అంటుతున్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఇమ్యూ మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే ఆడబిడ్డలతో కలిసి తెలంగాణ జాగృతి ప్రభుత్వంపై ఫైట్ చేస్తోందని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 2500 మంది మహిళా కార్మికులు వాళ్ళకి అన్యాయం జరుగుతుందనేసి గత 15 రోజుల నుంచి ధర్నా చేస్తున్నా కూడా దిగిరానటువంటి యాజమాన్యము, దాంతోపాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళ సమస్యల కోసము ఆలోచన చేయకపోవటము, సమస్యల పరిష్కారం కోసము షాహీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మహిళా కార్మికులందరూ కూడా ఈరోజు కవితక్క గారిని కలవడానికి వచ్చి వాళ్ళ సమస్యలు విన్నవించుకుంటున్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. షాహీ ఎక్స్పోర్ట్స్లో మహిళలు ఏదైతే ధర్నా చేస్తున్నారో మా అందరికి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంది. మీకు ఇబ్బంది అవుతుంది, 15 రోజుల నుంచి మీరు రోడ్ల మీద కూర్చుంటున్నారు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ధైర్యం వచ్చే విధంగానే ఉన్నది. సో ఆ స్పిరిట్కి ముందు సెల్యూట్ చేస్తూ ఉన్నాను. ఆ పోరాట పటిమని, ఆ స్ఫూర్తిని మాత్రం వదిలిపెట్టొద్దని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. రెండవది, మరి 15 రోజుల నుంచి 2500 మంది ఆడబిడ్డలు రోడ్డు మీద కూర్చుంటే లేబర్ కమిషనర్ గారు ఎందుకు పట్టించుకుంటలేరు అన్న విషయం నాకు ఇంతవరకు అర్థమవుతలేదు. స్టేట్లో లేబర్ మినిస్టర్ గారు ఉన్నారు, వివేకన్న గారు ఉన్నారు, వారు కొంచెం ఆలోచన చేయాలి, వారు ఒక ప్రోయాక్టివ్ స్టెప్ తీసుకోవాలి. అంటే ఎక్కడ కూడా ప్రభుత్వంలో మంత్రులు స్పందిస్తలేరు అనడానికి షాహీ ఎక్స్పోర్ట్స్ ధర్నానే కరెక్ట్ నిదర్శనం. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను లేబర్ మినిస్టర్ గారిని, అట్లానే లేబర్ కమిషనర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇష్యూ మీద మీరు మాట్లాడాలని. ఎందుకోసం కొట్లాడుతున్నారు ఈ మహిళలు అంటే ఒకటే మాట, దాదాపుగా 9 సంవత్సరాల పైచిలుకు నుంచి కూడా ఏదైతే జీతానికి జాయిన్ అయినరో ఇవాళ కూడా అదే జీతం వస్తున్న పరిస్థితి ఉన్నది. అంటే ఆ ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నా కూడా కనీసం జీతభత్యాలలో మార్పు లేదు.
డియర్నెస్ అలవెన్స్ లాంటిది లేదు, ఎటువంటి లేబర్ చట్టాలను కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భం లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి న్యాయం ఆడబిడ్డల పక్షాన ఉంది కాబట్టి వాళ్ళు ఇవాళ కొట్లాడుతూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాము, లేబర్ కమిషనర్ గారు తక్షణం వెళ్ళి చర్యలు తీసుకోవాలి. ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వంలో కదలిక రాకపోతే మాత్రం జాగృతి నుండి మేమందరం కూడా వచ్చి మీ దగ్గర కూర్చుంటాం, మీకు మద్దతు ఇస్తాం. మేము రావడమే కాదు, ఇంకా అందరినీ కూడా కూడగడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. అల్టిమేట్గా ఈ మొత్తం ఏవైతే లేబర్ కోడ్ చట్టాల్లో మార్పు వచ్చిందో ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న సంఖ్యను చూసుకుంటే మీకు న్యాయం జరగాల్సిందే. ఇప్పుడున్న లేబర్ కోడ్ చట్టాల్లో అనేక మార్పులు తెచ్చినప్పటికీ 2600 మంది అంటే పెద్ద సంఖ్య కాబట్టి మనకు న్యాయం జరగాల్సిందే. దానికోసం మేము మీ వెంట ఉండి ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మా రూప్ సింగ్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఆయన కంప్లీట్గా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయనకు అనువనువన కూడా మీ విషయాలన్నీ తెలుసుంటాయి. అవకాశం ఉంటే ఈరోజే మీతో పాటు తను వస్తారు. నేను రేపు ఎల్లుండి కొత్తగూడెం వెళ్తున్నాను, ఆ తర్వాత మాత్రం మీ దగ్గరకు వస్తాను. అంత లోపలే మీ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజు వెడ్స్ రాంభాయి మూవీ టీంకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సినిమా నిర్మాత వేణు ఉడుగుల, దర్శకుడు సాయిలు కంపాటి, ప్రెజెంటర్ పూజారి నాగేశ్వరరావు, రిలిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బలి, నటుడు ఆదిత్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళి తదితరులు కల్వకుంట్ల కవితను కలిశారు. మంచి సక్సెస్ సాధించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఈ సందర్భంగా కవిత ఆకాంక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. 98 సంవత్సరాల వయసులో ఓటు హక్కును వినియోగించుకున్న సావిత్రమ్మ. యువత సావిత్రమ్మను ఆదర్శంగా తీసుకోవాలంటున్న సీనియర్స్. జగతిరిగుట్ట చంద్రగిరి నగర్ లో బంగారం షాపు ఎత్తేసిన మార్వాడి. లబోదిబోమంటూ పోలీసులను వేడుకున్న బంగారు తాకట్టు బాధితులు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో కాల్పుల కలకలం. టారీ డ్రైవర్ మహమ్మద్ సల్మాన్ పై కాల్పులు జరిపి పరారైన దుండగులు. మహిళా కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే ప్రభుత్వంపై ఫైట్ చేస్తాం. షాహీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ కార్మికులకు మద్దతు తెలిపిన కల్వకుంట్ల కవిత.